హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో స్వచ్ఛంగా నిష్టగా చేసే మన భారతీయ ప్రసాదాల వెనకాల ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాక్కుని ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు ప్రసిద్ధిగాంచిన శనగల ప్రసాదం ఈరోజు మన రెసిపీ. 100% అచ్చం టెంపుల్ రుచి వచ్చేలా ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలేవో చూసేద్దాం. ముందుగా రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, అలాగే కరివేపాకు. 8 నుంచి 10 గంటలు నానబెట్టిన శనగలు మేము లైట్గా మొలకలు వచ్చే వరకు నానబెట్టాము. ఇవి ఈ రెసిపీని మరింత రుచిగా చేస్తాయి. కొద్దిగా మినపగుళ్ళు, జీలకర్ర, అలాగే ఆవాలు. తాలింపుకి సరిపడా ఆయిల్, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, ఎంతో విశిష్టతను సంపాదించుకున్న ఈ శనగల ప్రసాదాన్ని ఎంతో కమ్మగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా నీటిని తీసుకుందాం. ఈ నీటికి చిటికెడు ఉప్పును కలిపి నానబెట్టుకున్న శనగలను కాసేపు ఉడకనిద్దాం. ఇవి ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఓవర్గా కుక్ చేయొద్దు. మూత పెట్టేసి 1 నుంచి 2 పొంగులు వచ్చే వరకు ఉడకనిద్దాం. శనగలు రెడీ అయిపోయాయి. వీటిల్ని స్టెయిన్ చేసేద్దాం. ముందుగా వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు, ఈ జీలకర్ర, ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత చిటికెడు ఉప్పు, పసుపు, ఇంగువ, అలాగే కరివేపాకును కూడా కలపండి. ఈ మసాలాలు చక్కగా దూరగా వేగిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా కలుపుదాం. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపిపెట్టి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను కూడా కలుపుదాం. మూత పెట్టేసి సన్నని సెగ మీద 2 లేదా 3 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ప్రసాదం శనగలు రెడీ అయిపోయినాయి. భగవంతుడికి నైవేద్యం పెట్టేద్దాం. ఆరోగ్యానికి మేలు చేసే ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.
హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.